ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేనైతే సుకన్య థియేటర్ ఆపోజిట్లో బర్మా బజార్లో ఉన్నాను. ఇది మనకి ఏంటంటే గోపాలపట్నం సిఎంఆర్ ఉంది కదా, సిఎంఆర్ సైడ్ సిఎంఆర్ లైన్లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి బర్మా బజార్ నార్మల్గా ఎప్పటి నుంచో బర్మా బజార్ అన్నది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్ అంటే 1 month అవుతుంది. ఈ బర్మా బజార్లో మనకి పైన అంటే కిందన ఒక బర్మా బజార్ ఉండేది, దానిపైన ఒక బర్మా బజార్ పెట్టారు. అందులో ఏంటంటే మనకి ఏ ఐటమ్ అయినా 20 రూపీస్ మాట. చాలా మంచిగా రీజనబుల్ కాస్ట్తోని మంచి మంచి ఐటమ్స్ మనకి ఇంట్లో కావాల్సిన ప్రతిదీ పిల్లలకి అందరికీ ఏమున్నాయి ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో మొత్తం అంతా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ముందైతే మీకు అడ్రస్ క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. గోపాలపట్నం సిఎంఆర్ ఉంది కదా, సిఎంఆర్ లైన్లోనే ముందు బర్మా బజార్ వస్తుంది, నెక్స్ట్ సిఎంఆర్ వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే మనకి లక్కీ కళ్యాణి అవన్నీ దాటిన తర్వాత ఒక అంటే చెప్పాను కదా థియేటర్ అన్నది ఉంటుంది, అంటే సినిమా హాల్ అన్నది ఉంటుంది. సౌజన్య సుకన్య అని చెప్పి, అంటే 2 హాల్లో ఒకటే నేమ్, 2 హాళ్ళు ఉంటాయి. దాని ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఇలాగా ఫ్రూట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా మనకి వెజిటేబుల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ మీద ఇలాగా ఈగలు కానీ ఏమి పట్టకుండా ఉండటానికి ఇలా జిల్లీది ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఈ సెక్షన్ అంతాను. తర్వాత క్యారీస్ బ్యాగ్స్ అలాంటివి. నెక్స్ట్ ఈ లైన్లో వచ్చేసి మనకి ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్, క్లిప్స్, బ్యాండ్స్, లిప్ బామ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. క్లిప్స్ అయితే నేను ఏమీ తీసుకోలేదు, మీ అందరికీ తెలుసు. ఎక్కువ మార్కెట్లో తీసుకుంటాను, అది కూడా ఎక్కువ ఒకేసారి ఒక ప్యాకెట్ తీసుకుంటానని చెప్పి, అందుకే సింగిల్గా ఏమీ తీసుకోలేదు. క్లిప్స్ అయితే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్న ప్రతి ఐటమ్ చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. స్టేషనరీ, పిల్లలకు సంబంధించిన స్టేషనరీ, తర్వాత ఆడుకోవటానికి బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా 20 రూపీస్ కాస్ట్లోని మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. అంటే మనకి 20 రూపీస్కి ఏ క్వాలిటీ అయితే వస్తుందో ఆ క్వాలిటీలోని ఎక్కువ మనకి ఎక్కడెక్కడో మనం చూస్తూ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అలాగా కాకుండా ఒకే షాప్లో అన్నీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్ ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, అలాంటి హెయిర్ బ్యాండ్ ఇది కూడా 20 రూపీసే. నేనేం తీసుకోలేదు, హెయిర్కి సంబంధించిన చాలా తక్కువ తీసుకుంటాను నేను, ఎక్కువ పోనీటైల్ వేసుకుంటాను ఎక్కువ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన అంతా మనకి ఇలాంటి బౌల్స్ అంటే డబ్బాలు ఉంటాయి కదా, క్యాప్ వచ్చినవి, అలాంటి బాక్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ కింద లైన్లో చెప్పాను కదా అన్నీ మనకి మేకప్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. కోమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలకి పౌడర్ అది వేస్తారు కదా, పఫ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. ఇవైతే కోమ్స్. తర్వాత మనం బయట ముగ్గు పెట్టుకోవడానికి అవి కూడా ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనకి ప్లాస్టిక్వి ఏదైనా అంటే ఉండిపోయిన ఉంటాయి కదా, చట్నీ అవన్నీ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో, అది బాగుంటుంది. నేను ఇది ఒకటి తీసుకున్నాను, మీకు లాస్ట్లో నేను చూపించలేదు. ఇవి వచ్చి నేను బ్యాంగిల్స్కి కుందమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవడానికి సపరేట్గా ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి క్వాలిటీ చూస్తున్నాను, ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈచ్ వన్ 20 రూపీస్ అంట. నెక్స్ట్ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి వాటర్ అంటే మరీ చిన్న వాళ్ళు కాదు, ఒక 9 months 1 year పిల్లలకి ఏంటంటే ఫ్లిప్ చేసుకోవడానికి వాటర్ బాటిల్స్, నెక్స్ట్ మిల్క్ ఫీడ్ చేయడానికి ఫీడింగ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవైతే ఫ్లిప్పర్స్, వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసుకొని పిల్లలు పీలుస్తారు కదా, ఆ టైప్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫీడింగ్ బాటిల్స్ మాట. ఇవి కాకుండా మనం ఏమన్నా చట్నీస్ చెప్పాను కదా, మనం ఏదైనా చట్నీ కానీ లేకపోతే కొంచెం ఎక్కువ యూజ్ చేసిన ఉంటాయి కదా, పసుపు వేసుకోవడానికి, గరం మసాలా వేసుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా అంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి, పిల్లలు ఏంటంటే క్యారీస్, ఇప్పుడైతే పిల్లలకి యూజ్ అవ్వనుకుంటున్నాను. మీరు ఏదైనా కావాలనుకుంటే తీసుకొని పెట్టుకోవడం బెటర్. అంటే పిల్లలకి చారు అది వేసి పంపిస్తాం కదా స్కూల్కి, అలాంటి వాటికి. నెక్స్ట్ హస్బెండ్ ఏదైనా అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రసం కానీ ఏమైనా వేయడానికి సపరేట్గా బౌల్స్ అవన్నీ అంటే బాటిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్ని స్నాక్ బాక్స్ అంటే స్నాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇవి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఫ్రూట్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి పట్టుకొని వెళ్ళడానికి మంచి బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి స్పూన్స్ మాట. స్పూన్స్లోని మనకి 20 రూపీస్కి 2 ఉన్నాయి, 20 రూపీస్కి 6 ఉన్నాయి, అలా ఉన్నాయి. అంటే క్వాలిటీ బట్టి క్వాంటిటీ బట్టి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం పల్చగా ఉన్నాయి అనుకోండి 20 రూపీస్కి 6, 10 అలా కూడా ఉన్నాయి. అంటే ఇవి సూప్కి వాటికి యూజ్ చేసేవి. ఈ కిందనంతా మనకి మగ్స్ మాట. ఇవైతే మనం ఫలూదా అవి చేసుకున్నప్పుడు ఇంట్లో చేసుకోవడానికి ఈ గ్లాసెస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి గ్లాస్ కాదు, ప్లాస్టిక్ మాట. ఒక 4-5 times ఎక్కువ యూజ్ చేసామంటే అది మనము క్లీన్ చేసినప్పుడు అది ప్లాస్టిక్ అన్నది ఎలా అవుతుందని చెప్పి నేను తీసుకోలేదు. ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. అంటే చూడటానికి
చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే గ్లాసెస్ అవేం తీసుకోలేదు, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ గ్లాసెస్ కోసం. ఇదొకటి మన కిడ్డీ బ్యాంక్ అన్నమాట. ఇది 20 రూపీసే. నేను ఇది కూడా లాస్ట్లో నేను షేర్ చేసుకోవడం మర్చిపోయాను. చాలా ఐటమ్స్ నేను మర్చిపోయాను, అంటే తీసి పక్కన పెట్టేసాను అనమాట. నెక్స్ట్ మనం ఏదైనా బ్రెడ్ కానీ లేకపోతే ఏదైనా లేస్ ప్యాకెట్స్ పెద్ద ఉన్నవి ఓపెన్ చేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవడానికి క్లిప్స్ ఉంటాయి చూసారా, అవి 5 క్లిప్స్ 20 రూపీస్. నాకు చాలా మంచిగా రీజనబుల్ కాస్ట్ అనిపించి ఆ క్లిప్స్ తీసుకున్నాను. తర్వాత కుందమ్స్ వేసుకునే బాక్స్ ఇందాక చూపించాను కదా, అవి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఏది లేదు అని అనుకో, అంటే ఇంట్లో వాడినవి ప్రతివి ఉన్నాయి అన్నమాట. మన ఇంట్లో లేనిది ఇక్కడ ఉన్నాయి, ఇవి మనకి యూజ్ అవుతాయి అనేవి మనకు తెలీదు, కానీ ఇక్కడికి రాగానే మనకు అనిపిస్తుంది అన్నమాట, ఇది యూజ్ అవుతుంది మనకి అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి. కాకపోతే ఒకటి ఏంటంటే 20 రూపీస్ అనుకొని వెళ్తాము, కానీ 20 రూపీస్ అంటే దగ్గర దగ్గర ఒక మనం 5 ఐటమ్స్ తీసుకుంటే 100 రూపీస్ అయిపోద్ది. 10 ఐటమ్స్ తీసుకుంటే 200 అవుతుంది. అలాగే మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు 20 రూపీసే కదా అని వెళ్తాము, కానీ అక్కడ మనం పర్చేస్ చేసినప్పటికీ చాలా ఎక్కువ అవుతుంది. కాకపోతే కాస్ట్ కోసం కాదు నేను చెప్పింది, జస్ట్ మనకి ఏమేమి కావాలి ఈ రీజనబుల్ కాస్ట్కి ఇవి మంచిగా వస్తున్నాయి అని నాకు అనిపించింది అన్నమాట. ఇక్కడ నేను కప్స్ చూస్తున్నాను, ఏంటి ఇన్ని 6 ఉన్నాయి, ఇవి 20 రూపీసా అని అనేసి. కాదంట, ఈచ్ వన్ 2 బౌల్స్ 20 రూపీస్ అంట. ఇలా మీకు ప్యాకెట్ అంతా కావాలి 6 ఎన్నో ఉన్నాయి, అవి అయితే 50 రూపీస్ అని చెప్పి అలా పెట్టారు. నేను ఇప్పుడు గ్రీన్ది పట్టుకున్నాను కదా, అదైతే ఈచ్ బౌల్ 20 రూపీస్ అంట. అందులోని మోడల్స్ ఉన్నాయి, ఇవైతే క్లాస్గా ఉన్నాయి అన్నమాట. మనకి ఏంటంటే ఏదైనా బర్త్డే అయినప్పుడు పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గానే మా అన్నయ్య వాళ్ళు ఉండరాళ్ళు అవి వేసేటప్పుడు ఇలాంటి, అంటే ఈ టైప్లో పైన ఉన్నాయి కదా పింగాణి టైప్లో, ఇవి గిఫ్ట్ ఇచ్చారన్నమాట. అంటే తాంబూలం ఇచ్చినప్పుడు వాటితో పాటు ఇవి ఇచ్చారు. అలాగా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. పింగాణి ప్లాస్టిక్ టైప్లో ఉన్నాయి కదా, ప్లాస్టిక్ కాకుండా ఇవి పింగాణి టైప్లో ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్రిడ్జ్కి మనం హ్యాండిల్ కవర్స్ ఉంటాయి కదా, అవి స్పూన్స్, ఈ స్పూన్స్ అన్నీ నేను తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అన్నది మీరు వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకండి, చూడండి. మీకు క్లారిటీగా నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ప్రతిదీ నేను చూపిస్తాను. కాస్ట్ ఎంత అయింది అన్నది మీరు ప్రతి ఐటమ్ 20 రూపీస్ కాబట్టి చెక్ చేసుకోండి. ఇవన్నీ పెన్స్ చెప్పాను కదా, స్టేషనరీ కూడా ఉన్నాయని. మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్లో మనం ఏదైనా ఇంట్లో కూర్చొని అలాగ ఆడటమే కాకుండా డ్రాయింగ్ చేసుకోవడానికి రైటింగ్ వాటికి సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం రైటింగ్ బుక్స్ కానీ డ్రాయింగ్ బుక్స్, నెక్స్ట్ ఏదైనా చిన్నపిల్లలకి చదవటానికి ఈజీగా ఉండేటట్టు పిక్చర్తో ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి. 20 రూపీస్ అంట. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ అన్ని ఫ్రాగ్రెన్స్ వచ్చినవి అవన్నీ ఉన్నాయి కదా, అంటే మనం ఇప్పుడు ఏదైనా అంటే కర్పూర పుండలు అవన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇవన్నీ మీతో అంటే మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇవన్నీ సాల్ట్ అవి పెప్పర్ అవి వేసుకునే బాటిల్స్ మాట. హలో, చూసారు కదా, నేనైతే బర్మా బజార్లో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ మీకు చూపిస్తాను, అంటే నేనేం తీసుకున్నాను, అక్కడ నాకేం యూజ్ అయిన ఉన్నాయి అని చెప్పి. ఆల్మోస్ట్ అక్కడికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని యూజ్ అయినవి, ఇంట్లోకి కావాల్సినవి, మనం బయటికి తీసుకెళ్లవలసినవి, ఆఫీస్కి తీసుకెళ్లవలసినవి అవన్నీ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను, అంటే నేనేం తీసుకున్నాను అన్నదైతే. ఇక్కడ ఇవైతే నేను పుల్లి డబ్బాలు, ఇలాంటి డొక్కులు ఎక్కువ తీసుకున్నాను. అసలు నార్మల్గా మనం పేరెంట్స్తో వెళ్ళేటప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ, ఎందుకమ్మా నాకు ఇవి కొని అవి కొని అంటాం కదా, ఇప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయి అని బాగా అర్థమైంది. అంటే ఒక ఇంట్లో ఉండేటప్పుడు ఇంట్లోకి ఏమేమి అవసరం ఉంటాయి అన్నది మనకే తెలుస్తుంది కాబట్టి నేనైతే ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇది స్క్రబ్, ఇది 20 రూపీసే. ఇది చాలా స్మూత్గా ఉంది. ఇందులోనే హాట్గా ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే వీటిని రౌండ్ షేప్లో ఉంటాయి, అవైతే కొంచెం విజల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి వాటికి తీసుకుంటారు. నేను ఇది బాడీ కోసం అయితే ఇది స్మూత్గా ఉందని చెప్పి తీసుకున్నాను. అంటే క్వాలిటీ బాగుంది, నాకు క్వాలిటీ బాగా అనిపించింది. ఇందులోని మనకి 2 అంటే ఇలాంటివి కొంచెం తక్కువ క్వాలిటీలోనైతే 20 రూపీస్ 2 వస్తున్నాయి. ఇంకా తక్కువ క్వాలిటీ అయితే 20 రూపీస్కి 4 పీసెస్ 3 పీసెస్ ఉన్నాయన్నమాట. ఇది 20 రూపీస్ ఈచ్ వన్. నాకు బెటర్ అనిపించింది, ఎందుకంటే నేను ఎక్కడ వేరే షాప్లో చూసినప్పుడు 59 రూపీస్ అలా ఉందన్నమాట. నాకు ఇది 20 రూపీస్కి నాకు రీజన్ అనిపించింది, తీసుకున్నాను. ప్రతి ఐటమ్ మనకి మంచిగానే అనిపించింది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇందులోనే ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుంది అనిపించింది, కానీ పెద్దవి అంటే పెద్దవి వాళ్ళు అమ్మితే వాళ్ళకి మనీ అన్నది కరెక్ట్గా ఉండదని చెప్పి వాళ్ళు పెద్దవి సేల్ చేయరు కదా. పెద్దవి కావాలంటే 60 అలా ఉన్నది, అది కింద బర్మా బజార్లో ఉన్నాయన్నమాట. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా స్నాక్స్ పట్టుకొని వెళ్ళడానికి అది బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. ఇందులో 2 తీసుకున్నాను.
ఇవి 2 తీసుకున్నాను. 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఒకటి బ్రౌన్, ఒకటి గ్రే తీసుకున్నాను. ఇవి 2. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ లోకి అంటే టూటీ ఫ్రూటీ అంటారు కదా, చెర్రీస్ అలాంటివి చేశాను అనమాట. అవి పెట్టుకోవడానికి, స్టోర్ చేసి పెట్టుకోవడానికి అయితే ఇది కొంచెం బాగుంటుందేమో అనిపించింది. ప్లాస్టిక్ టైప్ లో వచ్చి క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి మెయిన్ ఏంటంటే క్యాప్స్ కొంచెం లూజ్ అయిపోతూ ఉంటున్నాయి కదా, క్యాప్స్ కరెక్ట్ గా ఉన్నాయి తీసుకోండి, సెలెక్ట్ చేసుకొని. నేను ఇవి తీసుకున్నాను, మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఇలాంటివి ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వెళ్ళగానే పైన మాట కింద సెక్షన్ అంతా అంటే ఫ్యాన్సీ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని పైన ఈ బాక్సెస్ ఉన్నాయి. ఇందులో ఎల్లో కలర్, రెడ్ కలర్, వైలెట్ కలర్ ఉంది. నేను వైలెట్ కలర్ తీసుకున్నాను. నేనంటే ఇది నార్మల్ గా ఏదైనా థ్రెడ్స్ వేసుకోవడానికి అలాంటివి అంటే మెటీరియల్స్ ఏమైనా వేసుకోవడానికి తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కానీ, బ్యాండ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఇంకా దేనికి యూజ్ చేస్తానో తెలీదు. ఇది కూడా 20 రూపీస్. చూసారు కదా సైజ్ అయితే ఎంత ఉంది. ఈ సైజ్ చూసారా, ఇది చిన్న సైజ్, ఏమన్నా స్నాక్స్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి అది బాగుంటుంది. ఇది కొంచెం పెద్ద సైజ్ లో ఉంది. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది బుట్ట తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రూట్స్ వేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. నార్మల్గా నేను పాలకూర అది కడిగేటప్పుడు ఫుల్గా కడిగేసి ఉంచుతున్నప్పుడు సింక్లో పడిపోతుంది అన్నమాట కూర అన్నది. అందుకే నేను ఏంటంటే ఏమైనా ఆకుకూరలు అంటే మెంతికూర, పాలకూర, ఇంకా ఏంటి చుక్కకూర అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి క్లీన్ చేసుకొని ఉంచుకునేటప్పుడు ఇది కిందన పెట్టి ఉంచుకుందాము అన్న ఆలోచనతో ఇది తీసుకున్నాను. ఇదంతా మనకి ఇలాగా ఖాళీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ బౌల్ తీసుకున్నాను, చూసారు కదా సైజ్ అయితే. ఇది ఏంటంటే నార్మల్గా ఆనియన్స్ కానీ లేకపోతే టమాటా కానీ అలాంటివి పెట్టుకోవడానికి తీసుకున్నాను. అంటే ఫ్రూట్స్ అయినా సెట్ అవుతుంది. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి నార్మల్ క్వాలిటీ అంటే బాగానే ఉన్నాయి. 20 రూపీస్ క్వాలిటీ బాగుంది. ఇంకా హై క్వాలిటీలో ఉన్నవి 20 రూపీస్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇవి ఏంటంటే ఇక డిషెస్ అవి క్లీన్ చేసుకోవడానికి మాట, మరీ హార్డ్గా కాకుండా స్మూత్గా ఉండేటట్టు. ఆల్రెడీ ఇవి నేను ఎక్కడ మార్కెట్లో తీసుకున్నాను, పూర్ణ మార్కెట్లోని. అప్పుడు ఇవే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వరకును. కానీ ఈ క్వాలిటీ ఎలా ఉంటాయో తెలీదు. నేను ఆ షాప్లో తీసుకున్నవైతే క్వాలిటీ ఇప్పుడు వరకు నేను 3 యూజ్ చేశాను. అంటే 1 ఇయర్లోని 2 యూజ్ చేశాను. అంటే 2 కరెక్ట్గా సరిపోయాయి, అంటే కరెక్ట్గా క్వాలిటీ బాగున్నాయి. ఇవి ఎన్ని మంత్స్ వస్తాయి అన్నది నాకు తెలియదు. ఇది 20 రూపీస్కి, ఒకటి 5 రూపీస్ పడినట్టు, 4 20 రూపీస్ మాట. ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బుల్లి స్పూన్స్ తీసుకున్నాను అనమాట. అయితే 20 రూపీస్కి 6 వచ్చాయి స్పూన్స్. నేను ఆల్రెడీ 3 పక్కన పెట్టాను అనమాట, తీసి 3 ఇలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి మెయిన్ చిన్నవి, అంటే మనం టీ పొడి కానీ లేకపోతే సాల్ట్ కానీ ఇంకా పసుపు అలాంటివి ఏమైనా కర్రీలో వేసుకోవడానికి, గరం మసాలా అవి వేసుకోవడానికి ఈ స్పూన్స్ అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, స్పూన్స్ బాగున్నాయి. ఇంకా 3 అయితే మా అత్తకి పంపిద్దాం అని చెప్పి ఈ 3 నేను తీసుకుని, ఆ 3 నాకు ఎందుకంటే 3 కన్నా ఎక్కువ యూజ్ అవ్వవు. నాకు మహా అయితే 2, ఎందుకంటే నేను టీ అది తాగను కాబట్టి టీ అది వేసుకోవడానికి నాకు యూజ్ ఉండదు. ఓన్లీ పసుపు కానీ సాల్ట్ కానీ వాటికి జస్ట్ చిన్నవి తీసి రసంలో కానీ అలా వేసుకోవడానికి ఇవి బాగుంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది మీరు వీడియోలో చూసారు కదా, బుల్లి చెంబు టైప్లో ఉందన్నమాట. ఇది జస్ట్ నెయ్యి అది మరగబెట్టుకొని, అంటే నెయ్యి ఉంటుంది కదా, ఒకేసారి డబ్బాతో నెయ్యి పోసుకుంటే ఎక్కువైపోతుంది కదా. అంటే ఫుడ్లో వేసుకునేటప్పుడు, ఇడ్లీలో కానీ రైస్లో కానీ వేసుకునేటప్పుడు కొంచెం మన దగ్గర ఉన్న దాంట్లోది అంటే పెద్దది డబ్బా ఉంటుంది కదా పెద్దది, అందులో నుంచి కొంచెం ఇందులో పోసుకొని జస్ట్ అలా రైస్లో అది వేసుకోవడానికి చిన్నది బుల్లిగా ఉన్నది బాగున్నది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది 20 రూపీసే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది తీసుకున్నాను. నా దగ్గర సిల్వర్ ఉంది మాట, అంటే వెండిలో ఉంది 3 ఉన్నవి. అవి అస్తమాను నేను దేవుడి దగ్గర పెట్టను, ఎప్పుడో అంటే ఫెస్టివల్స్ వస్తాయి కదా అలాంటప్పుడే నేను తీసి పెడతాను అనమాట. లేకపోతే నేను అది కవర్ చేసి పెట్టేస్తాను, ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది సిల్వర్ అని చెప్పి. అందుకే నేను ఏం చేశానంటే ఇది తీసుకున్నాను. 4 ఇలాగా స్టాండ్ వచ్చింది. ఓపెన్ చేస్తాను. ఇలా 4 వచ్చినవి తీసుకున్నాను. అంటే పసుపు, కుంకుమ, ఇంకా రైస్ పౌడర్ వేసుకోవడానికి. నేను గడపకు ముగ్గులు పెడతాను కదా అప్పుడు వేసుకోవడానికి అని చెప్పి, ఇంకా అక్షింతలు అవి వేసుకోవడానికి అని చెప్పి ఇది చిన్నది బుల్లిగా ఉన్నది తీసుకున్నాను. నా ఫింగర్స్ అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి, సరిపోయిన సైజులో తీసుకున్నాను. ఇది కూడా 20 రూపీస్. సిల్వర్ సామాన్లు చాలా ఉన్నాయి, అంటే మనము డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకోవడానికి వాటికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, గోపాలపట్నంలోని. మీకు ఫుల్ అడ్రస్ అంతా నేను చెప్పాను కదా. నెక్స్ట్ ఇది కవ్వా పుల్లలు అవి చేసుకోవడానికి, నెక్స్ట్ గారెలు ఏమన్నా జంతువులు ఏమన్నా తీసుకోవడానికి. మెయిన్ ఏంటంటే కవ్వా పుల్లలు కూడా చేసుకోవచ్చు మనం చికెన్ ఏదన్నా ఫ్రై చేసుకోవాలంటే, అంటే బొగ్గుల మీద అది వేపుకోవడానికి. మనకి కాలకుండా ఇక్కడ హుడ్ వచ్చింది,
ఈ స్టిక్ అయితే మనం గుచ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ మనం ఇలా తినడానికి కాదు, ఏదైనా కుక్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకోవచ్చు కదా, అలా తీసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ జంతుకులు కానీ చిల్లి గారెలు వేస్తారు కదా, ఆ గారెలు తీసుకోవడానికి అయితే ఈ స్టిక్ బాగా యూజ్ అవుతుంది అన్నాను. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయడం వల్ల నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుంది. వీడియో చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అన్నది కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నేను ఈ అడ్రస్ అయితే అంటే నేను ఎక్కడ తీసుకున్నాను అడ్రస్ అయితే మీకు క్లియర్ అడ్రస్ తెలిసే ఉంటుంది. నేను క్లారిటీగా చెప్పాను. ఇంకా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లోని ఇంకా అడ్రస్ చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది నేను లాస్ట్ టైము మీరు నాది కొత్త అమావాస్య పండగ అన్న వీడియో చూడకపోతే చూడండి. అందులో నేను కొబ్బరి కూర తీసింది నాకు చేత్తోనే వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పాను. అది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కూడా జస్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే వస్తుందా రాదా అని చెక్ చేసుకోవడానికి. వచ్చిందంటే యూస్ చేసుకుంటాను, లేకపోతే ఇంకా మనం వెట్ గ్రైండర్లో ఉన్నదే తీసుకోవాలి. ఇది 20 రూపీస్. ప్లాస్టిక్ వచ్చేసి మనకి ఇందులోనే పొటాటోవి తొక్క తీసుకునేవి, పీల్ చేసుకునే అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా జ్యూసెస్ చేసుకోవడానికి అన్నిటికీ చాలా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ నాకు బాగా నచ్చినవి, బాగా క్వాలిటీ పిచ్చగా నచ్చింది, బెస్ట్ ప్రైస్లో వచ్చింది అని అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇదే. ఇది వచ్చేసి మనకి మంచి క్వాలిటీలోని చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది బ్రౌన్ అంటే గ్రే కలర్ వచ్చింది. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇది అన్నిటి మీద అంటే వీటి మీద పోలిస్తే ఈ క్వాలిటీ నాకు ఎందుకో చాలా క్లాసీ లుక్ తోని చాలా క్లాస్గా ఉంది. ఏదైనా షాప్స్ లో తీసుకుంటే ఇదైతే ఖచ్చితంగా 80 రూపీస్ ఆరెంజ్ లో ఉంటది, కానీ 20 రూపీస్కి వచ్చింది. చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీరు చాలా వీడియోస్ లో చూసుంటే, ఇది ఐకియాలోని వాటిలో కొన్నారు కదా, అలాంటిది. ఇది అదే కాస్ట్ అంటే అదే క్వాలిటీ అని చెప్పను, అదే లుక్ తో ఉన్నది. మనం ఏదైనా పెట్టుకోవడానికి అంటే మనం మేకప్ ఐటమ్స్ కానీ లేకపోతే రోజు యూజ్ చేసిన పౌడర్స్ కానీ సిరమ్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంది. ఇది కూడా 20 రూపీస్. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు చూపించిన ఈ 4 అన్నిటిలోని కలర్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. నాకైతే ఈ కలర్ కొంచెం క్లాస్ గా అనిపించింది. ఇందులో కూడా ఈ కలర్ చాలా క్లాస్ గా ఉంది. ఇందులో బ్రౌన్ చాలా కలర్స్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోండి. ఒకవేళ వెళ్ళాను షాప్ కి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇది ఈ రోజు వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.